హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూసారా, చేపల పులుసు, రాజుగారి చేపల పులుసు అండి. కొరమేను చేపలతో చేశాను. కొరమేను చేపలతో చేసి రాజుగారి పులుసు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? రాజుగారి చేపల పులుసు స్టైల్లో చేశానండి ఇది. అసలు ఈ కర్రీకి రాజుగారి చేపల పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. చూసారా, చాలా చిక్కటి గ్రేవీతోటి ఎమ్మీగా ఉంటుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 1.5 kg కొరమీను ఇలా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, చూసారా, ఇంత చింతపండుని తీసుకొని వాటర్ మునిగేలాగా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక డ్రై మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 5 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు. ఇది వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వేరే జార్లో తీసుకుంటున్నాను. దీనిలో ఒక సీక్రెట్ ఉందని చెప్పాను కదండి, అదేంటంటే ఇదేనండి. 2 టీ స్పూన్స్ బియ్యం తీసుకోవాలి. దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని ఇందాక పక్కన పెట్టుకొని ఉన్న మసాలా దినుసులు దానిలో వేసేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక 2 పెద్ద ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీ తీసుకొని సన్నగా కట్ చేసుకుందామండి. వాటిని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఫిష్ కర్రీ కదా, నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ముందుగా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం, స్పైస్ లెవెల్స్ మీకు తగ్గట్టు వేసుకోండి. ఇలా కొంచెం దానిలో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది ఇలా తీసి ఇలా కలుపుకుందాము. అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. నాది వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు చిన్న డిఫరెంట్ ప్రాసెస్ అండి. ఆయిల్ తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్క 1 మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, ఓన్లీ 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని ఫ్రై చేసిన వాటిని పక్కకు తీసుకుందాం. మిగతా ముక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి. మిగతా ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు పులుసు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని ఉన్న మసాలా పొడి ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. నేను అది యాడ్ చేశాను. మసాలా పౌడర్ వాటర్లో బాగా కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మనం ముందుగా చూసారా పులుసు ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేద్దామండి. ఇలా జస్ట్ మరి ఓవర్గా కలపకుండా అంచుల సైడు ఇలా జస్ట్ కలుపుతూ ఉంటే పులుసు కుక్ అవుతుందండి. దీన్ని ఒక 10 మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ సరిపోతుందండి టైము. చూసారా ఎలా కుక్ అయిపోయిందో. చివరగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి రాజుగారి చేపల పులుసు రెడీ అండి. ఇప్పుడు చెప్తానండి దీనికి చేపల పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో, రాజుగారి చేపల పులుసు అని పేరు ఎందుకు వచ్చిందో. ఇది గోదావరి జిల్లాలో బాగా వండుతారు. ఫిష్ ఐటమ్ ఏదైనా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి. అప్పటి రోజుల్లో కృష్ణరాజు గారు ఉంటారు కదా, ప్రభాస్ వాళ్ళ ఫాదర్, అదే బిగ్ ఫాదర్, వాళ్ళు బాగా ఇలాంటివి వండి తినేవాళ్ళట. అందుకని అలాగే రాజుగారి కాలం నాటి సాంప్రదాయ రుచుల్లో ఇది కూడా చింతపండు మసాలా వేసి చేయడం వల్ల ఈ కర్రీకి అంత టేస్ట్ ఉంటుందని వాళ్ళు బాగా తినేవాళ్ళని దాన్ని రాజుగారి చేపల పులుసు అంటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.